నాయకులు విద్యాసాగర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. విద్యాసాగర్ గారు, ఏంటి రెడ్ బుక్ అన్నాము, తర్వాత వచ్చేసి అధికారంలోకి వస్తే అంతు చూస్తామన్నాము, తర్వాత వచ్చేసి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారంలోకి రాకముందు భారీ ఎత్తున ప్రకటనలు చేశాము. అంతేకాకుండా కేడర్లోకి ఉత్సాహాన్ని కూడా నింపినటువంటి పరిస్థితి. సో అధికారంలోకి వచ్చాక ఒక పక్క విచారణ జరుగుతున్నాయి, ఇంకో పక్క దర్యాప్తు సంస్థలు నివేదికలు సమర్పిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఎందుకో చర్యలు తీసుకోవడంలో వెనకబడ్డారు అనేటటువంటి వాదన సగటు టీడీపీ కార్యకర్తే కాదు, ప్రజలను కూడా వేధిస్తున్నటువంటి ఒక ప్రశ్న. దీని వెనక ఏముంది అసలు? అంటే నిజంగా పూర్తిస్థాయి విచారణ కోసం వెయిట్ చేస్తున్నారా, లేకపోతే ఏమైనా ఒప్పందం ఏమైనా జరిగిందా, లేకపోతే కూటమి ఏమైనా భయపడుతుందా? ఏం జరుగుతుందంటారు విద్యాసాగర్ గారు? గుడ్ మార్నింగ్ అండి, మీకు అట్లాగే సాటి మిత్రులిద్దరికి కూడా. మీరు అడిగిన ప్రశ్న కొద్దిగా సమంజసంగా లేదు రాజు గారు. ఎందుకంటే భయపడ్డం అంటే నాకు అర్థం కాల ఆ ప్రశ్న. అంటే దేనికి, ఎవరికి భయపడాలి, దేనికోసం భయపడాలి? ఒకటి. రెండోది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారి వాళ్ళిద్దరి కామెంట్స్ చూసారో లేదో బహుశా మీరు. వాళ్ళిద్దరూ ధైర్యంగా వచ్చి ఒకానొక సందర్భంలో, వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో కనీసం ఇంట్లో నుంచి బయటికి రావాలి అంటే, ఇందాక తాతశ్రీ నాగేంద్ర గారు చెప్పారు, బహుశా మీరు అప్పటికి యాడ్ కాలేదు, కనీసం బయటికి డోర్ ఓపెన్ చేస్తే 4 కానిస్టేబుల్ ఉండేవారు. అలాంటి పరిస్థితులు ఉంటే ఈరోజు వాళ్ళు సవాళ్ళు విసురుతున్నారు. ఎస్, దమ్ముంటే చూడండి, దమ్ముంటే పట్టుకోండి మమ్మల్ని, దమ్ముంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి, దేనికైనా రెడీ అని చెప్పేసి. దాన్ని మేకపోతే గాంభీర్యం అనుకోవాలా, లేకపోతే వాళ్ళు నిజంగా ధైర్యమో తెలియదు. మదనపల్లి ఫైల్స్ కేసు ఏమైంది అంటే, భయం అనేటటువంటి పదాన్ని నేను ఎందుకు వాడానంటే, సో కొంతమంది మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే వాళ్ళతోటి లోపాయకారి ఒప్పందం చేసుకున్న బయట ప్రచారం జరుగుతుంది. దాని గురించి అడుగుతున్నాను విద్యాసాగర్ గారు. బయట ప్రచారాలకు నేను సమాధానం చెప్పలేను. తాతం రెడ్డి గారి విషయంలోకి వస్తే నేను విషయం చెప్తాను. పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు. నేను ఒకరోజు సడన్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళా, రైల్వే కోడూరుకి వెళ్తే ఆయన లోపల పంచి కొట్టుకొని కూర్చొని ఉన్నాడు. యాక్చువల్ గా మేము బయటకు వెళ్ళాలి ఆ రోజు మధ్యాహ్నం కరెక్ట్ గా. ఆయన భోజనానికి ఆఫర్ చేయాలంటే బయటకు వెళ్ళాలి. బయట ఏమో కానిస్టేబుల్స్ ఉన్నారు. పాపం అక్క ఏం చేసిందంటే అప్పటికప్పుడు ఏదో అట్లా వండి అంత అన్నం పెడితే అన్నం తినేసి బయటకు వచ్చాను నేను. అది నాకు ఎక్స్పీరియన్స్, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదా, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్. సో అవన్నీ అనుభవించాం, మాకు తెలుసు. అది మా ఇద్దరికి రొటీన్ కామన్. తిరుపతిలో నాకు, కోడూరులో ఆయనకి. నేనేమంటానంటే, అవన్నీ జరిగినటువంటి వాస్తవాలే. దాన్ని ఫీల్ అయింది కూడా మేమే, దాన్ని ఫేస్ చేసింది మేమే, దానికి ఏమంటారంటే దానివల్ల బాధితులు మేమే. అయితే రెడ్ బుక్ మీరు అన్నట్టు, రెడ్ బుక్ లో కూడా ప్రచారం చేసేటప్పుడు చట్టబద్ధంగా అనే పదాన్ని ప్రతి చోట ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ప్రస్తావించారు. చట్టబద్ధత అంటే ఏంటి? ప్రపంచానికి అంతా తెలుసు. రాజ్యాంగం అంటూనే చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాను కోట్ చేశాను నేను కూడా. చెప్పండి. అదే ప్రపంచానికి అంతా తెలుసు. ప్రజలు వాళ్ళ అవినీతి పరులు నమ్మారు కాబట్టి 11 సీట్లకు పరిమితం చేసి మాకు ఇంత మ్యాండేట్ ఇచ్చారు. మరి చట్ట ప్రకారం శిక్షించాలనుకున్నప్పుడు, నేరం నిరూపించాలన్నప్పుడు 7 నెలల్లో, గవర్నమెంట్ వచ్చిన 7 నెలల్లో ఈ దేశంలో అది సాధ్యమవుతుందని మనం అనుకోవటమే పెద్ద బూతులాగా తయారవుతుంది. దాని మీద ఎఫ్ఐఆర్ అయింది, ఎఫ్ఐఆర్ తర్వాత ఇన్వెస్టిగేషన్ అయింది, కొంతమంది అధికారులు సస్పెండ్ అయ్యారు. కొత్తగా ఇదొకటి భూ భాగవతం బయటపడింది. ఈ భూ భాగవతం ఎట్లా బయటపడింది? పార్ట్ ఆఫ్ ది పార్సల్ ఇన్వెస్టిగేషనే కదా. వాళ్ళ ఒక దొంగతనం జరిగిందో, ఒక మర్డర్ జరిగింది అనుకోండి, ఒక ప్రాంతానికి 10 మంది మనుషులకు సంబంధించిన విషయం. ఇది అట్లా కాదు. ఇది ఒక సామ్రాజ్యం లాగా, ముఠాలాగా, అటు నెల్లూరు నుంచి కర్నూలు వరకు, కడప మొత్తం అంతా కూడా వైడ్ ఏరియా, 4-5 జిల్లాల్లో ఎక్కడ ఏ భూమిని ఏది వాళ్ళు మానిపులేట్ చేశారో, క్లాసిఫికేషన్ ఆఫ్ ద ల్యాండ్ అనే దాన్ని కనుక్కోవాలనుకున్నప్పుడు 23,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ మీద. 1-2 కాదు, 23,000 ఎకరాలు. అవి కాకుండా మళ్ళీ మైనింగ్ ఉంది, అది కాకుండా మళ్ళీ లిక్కర్ ఉంది, అది కాకుండా మళ్ళా అటవీ శాఖకు, కలపకు సంబంధించి ఉంటుంది, అదే ఎర్రచందనకు సంబంధించి ఉంది, అది కాకుండా మళ్ళీ వాళ్ళు అనుచరులు చేసిన నేరాలు, పాపాలు, ఘోరాలు, మర్డర్లు, లేకపోతే దౌర్జన్యాలు, దాష్టికాలు, ఇవన్నీ కూడా. ఇవన్నీ కనుగొనంటే వైడ్ పెద్దది ఉంది. టైం మీరు వచ్చిన టైం చాలా తక్కువ, ఉన్నటువంటి నేరారోపణలు ఎక్కువ, నేరం నిరూపితం చేయాలంటే
ఆ ఎంతమంది అధికారులు దాని మీద పని చేయాలి, స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆల్రెడీ ప్రాథమిక నివేదికలు ఉన్నాయి, చాలా జరుగుతుంది. అంటే జరిగే టయానికి ఎస్ బ్రహ్మాండంగా జరిగింది అన్నారు కానీ ప్రజల్లో కానీ ఇలాంటి మీడియాలో కానీ ఎందుకు అడుగుతున్నారు ఈ రకంగా, ఏం చేయలేదు ఎందుకు అడుగుతున్నారు కూడా మాకు తెలుసు. అయినా ఓకే. నేనేమంటున్నాను, చట్టబద్ధంగా శిక్షించాలనుకున్నప్పుడు, కోర్టు ముందర పెట్టి శిక్షించాలనుకున్నప్పుడు, కోర్టులో దాన్ని నిరూపించి వాళ్ళకి శిక్ష వేయాలి అంటే టైం టేకింగ్ ఇష్యూనే. బట్ మేము వచ్చి 7 నెలలు అయింది, కుటుంబ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది, 7 సంవత్సరాలు అవ్వలేదు, మా టెన్యూర్ అయిపోలేదు, ఒక చివరి దశలో కూడా లేదు. సో 7 నెలలు అయింది, 7 నెలలకి చాలా ప్రోగ్రెసివ్ ఉంది. అంటే ప్రజలకు డిమాండ్ కానీ ఇలాంటి మీడియా డిమాండ్ కానీ ఎందుకు ఈ రకంగా ఉంది అంటే వాళ్ళంతా ఘోరాలు చేశారు కాబట్టి ఇంత ఏం చేయలేదా, ఇంకా ఏం చేయలేదా, వాళ్ళు చేసే పాపాలకంగా బయట పెట్టారా అన్నట్టు ఒక ఫీల్ అనేది మాత్రం ఉంది. ఐ టు అగ్రీ, ఐ టు యాక్సెప్ట్ దట్. అవును, అంటే ఇక్కడ సమస్య ఎందుకంటే మీరు ఇలా ఎప్పుడు ఇలా నానుస్తూ పోవడం వల్ల, లేకపోతే మీరు చెప్పినట్టు సాక్ష్యాల కోసం అన్ని కేసులు ఒకేసారి చూడడం వల్ల ఏం జరిగిందో చూసాం. ముందస్తు బెయిల్ రూపంలో వాళ్ళు సేఫ్ సైడ్ లోకి వెళ్ళిపోతున్నారు. మీరు కనీసం విచారించేటటువంటి అవకాశం కూడా లేకుండా వాటిని కూడా అనుకోవాల్సిన బాధ్యత మీ మీద. ఇట్స్ డెమోక్రసీ. డ్యూ కోర్స్ ఆఫ్ ది ప్రాసెస్ లో వాళ్ళు కోర్టుకు వెళ్ళటం అన్నది వాళ్ళకు ఉన్నటువంటి హక్కు, అది ఎవరికైనా సరే. దాన్ని మనం దాన్ని నేనేమంటానంటే మేము డిలే చేయడం వల్ల వాళ్ళకి బెయిల్ వచ్చింది అనేది కాదు. ఒక చిన్న నేరం చేస్తే 14 రోజులు రిమాండ్ ఇస్తారు, తర్వాత బెయిల్ అప్లికేషన్ చేసుకుంటారు, యాక్సెప్టా కాదా అని వారం రోజులు ఇస్తారు, తర్వాత నేరం నిరూపించాల్సిన బాధ్యత నేరం మోపినడు మీద ఉంటుంది దేశంలో. సో ఇక్కడ డ్యూ కోర్స్ ఆఫ్ ది లా అని మనం తప్పులు పట్టకూడదు. నేనేమంటా అంటే నేను మీ యాంగ్రీ కానీ లేకపోతే ప్రజల నుంచి వచ్చేటటువంటి యాంగ్రీ కానీ దాన్ని యాక్సెప్టబుల్ యాంగ్రీని నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు చేసిన నేరాలు పాపాలు అన్ని ఉన్నాయి. ఆ నేరాలు ఘోరాలు పాపాలకు ఇంతవరకు వాడు బయట ఉండడం అన్నది కరెక్ట్ కాదు అనేది అందరి అభిప్రాయం. అయితే లోపల వేయాలి అంటే సాక్ష్యాధారాలు నిరూపితం చేసేటటువంటి అంశాలు చేతిలో పట్టుకున్న తర్వాతనే వాటిని మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ డ్యూ కోర్స్ ఆఫ్ ది ప్రాసెస్ లాలో ఉన్నారు చాలా మంది. ఆ కేసు కొన్ని కేసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయాలి అంటే ప్రాపర్ గా తీసుకొచ్చి నోటీస్ ఇచ్చి ముందర పెట్టి కూర్చోండి, ఏంటి నాయన ఏంటి బాబు అని అడిగితే అప్పుడు మాట్లాడదాం. ఈ కేసులో ఆ మంగళంపేటకు సంబంధించిన కేసులో మాత్రం ఖచ్చితంగా వాడు దొరకడం ఖాయం. మొన్న కూడా ఏదో ఒక టీవీ ఛానల్ డిబేట్ లో నేను మాట్లాడుతూ చెప్పాను, అసలు అక్కడ ల్యాండే లేదు. 26 ఎకరాలు కాస్త 77 ఎకరాలు అయిందా, అది కాదు, అసలు ల్యాండే ఉండడానికి అవకాశం లేదు. దానికి కూడా వాళ్ళు చెప్పేటటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ చూపిస్తున్నారో ఆ డాక్యుమెంట్స్ మీద కూడా అనుమానం ఉన్నటువంటి అంశం. ఎందుకంటే అలా డిఓఏ నుంచి వచ్చినటువంటి ఆర్డర్ ని ఎందుకు అప్పీల్ వెళ్ళలేదు అన్న దాని మీద క్వశ్చనబుల్. డిఓఏ ఆర్డర్ మీద మళ్ళీ రిట్ అప్పీల్ వేయచ్చు, దాని తర్వాత ఎస్ఎల్పి వేయచ్చు, దాని తర్వాత మళ్ళీ రివిజన్ వేయచ్చు. అంటే నాలుగు అప్పీల్స్ ఉందన్నమాట. సో డిఓఏ చేత రెవెన్యూ దాన్ని కన్ఫర్మ్ చేసింది, తర్వాత మేము కొన్నాము అంటాడు. డిఓఏ అది చేసినంత మాత్రాన రెవెన్యూ వాళ్ళు కన్ఫర్మ్ చేసే అవసరం లేదు. అది లా. అది అతనేదో హరికథలు బుర్రకథలు చెప్తే వినేది కాదు, అది చెప్పి హరికథలు. అయినా అక్కడ చుట్టుపక్కల ఎక్కడ విలేజెస్ లేవు. మా ప్రాంతం చాలా మాకు చాలా దగ్గర, మా బంధువులంతా ఉంటారు, మేము వెళ్తూ ఉంటాం. సో అక్కడ ఏంటంటే మాకంతా తెలుసు అది అడవి. ఆయనకు ఒక్కడికే ఉంది భూమి, అక్కడ వేరే వాళ్ళకి ఎవరు లేదు. పోనీ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయా? లేవు. ఒక నిమిషం అండి, చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయా? లేవు. చుట్టుపక్కల చెరువులు ఉన్నాయా, కుంటలు ఉన్నాయా, నదులు ఉన్నాయా, పరివాహక ప్రాంతమా? ఏమీ లేదు. అడవి. ఆర్ఎఫ్ రోడ్డుకు ముందర ఆర్ఎఫ్ అంటే రిజర్వ్ ఫారెస్ట్ అని పెట్టిన తర్వాత ఏ గ్రామాలు లేని, ఏ విలేజ్ లేని, ఏ అటవీ జాతికి సంబంధించిన సంతతి అక్కడ జీవించినప్పుడు అక్కడ రెవెన్యూ ల్యాండ్ ఎక్కడ వస్తుంది? ఈ చిత్తూరు జిల్లాలో అక్కడ కూడా చూడటం తప్ప వేరే ఎక్కడ చూడలేదు. సో వాళ్ళు ఏమంటారంటే మద్రాసు ఆంధ్రప్రదేశ్ మద్రాసు రెండు విడిపోయినప్పుడు క్లాసిఫికేషన్ లాంటి దొంగ పట్టాలు చిత్తూరులో, తిరుపతి ప్రాంతంలో, లేదంటే మదనపల్లి ప్రాంతంలో, కడప ప్రాంతంలో ఈ మఠాలకు వీటికి సంబంధించిన భూములు ఈ కేసు వెరీ రెగ్యులర్, అన్ని ఫేక్ డాక్యుమెంట్లే. అతనే చెప్పుకున్నాడు. డిఓఏ ఇచ్చిన తర్వాత మాకు రెవెన్యూ కన్ఫర్మ్ చేసినాడు. డిఓ ఇచ్చిన తర్వాత రిట్ అప్పీల్కి ఎందుకు వెళ్ళలేదు అనేది క్వశ్చన్ బోల్. ఇది దాంట్లో ఫాలో అవుతాము. ఈ 20 ఎకరాలు 5 ఎకరాలు 3 ఎకరాలు కదా, అసలు ల్యాండే లేదు అక్కడ. 295 లో అది ఒక ఫేక్ సర్వే నెంబరు అనేది నిరూపిస్తాం, దాంట్లో డౌటే అవసరం లేదు మళ్ళీ. అవును విద్యాసాగర్ గారు, తిరుపతిలో కూడా సిజేఎఫ్ఎస్ ల్యాండ్స్ ఉన్నాయి, కామన్ జాయింట్ ఫోరం సొసైటీ సంబంధించినటువంటి ల్యాండ్స్ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్కడ ఒక ఫామ్ హౌస్ కట్టున్నారు. నేను విషయం చెప్తాను సార్, నా దగ్గర ఒక డాక్యుమెంట్ వచ్చింది. నా దగ్గర డాక్యుమెంట్ వస్తే 1851లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఒక బ్రాహ్మణుడు
ఒక వైశ్య దగ్గర కొన్నాడు. ఉమ్, మళ్ళీ 1808లో ఆ బ్రాహ్మణుడు ఇంకో బ్రాహ్మణుడికి అమ్మాడు. దాని తర్వాత 1951లో 56లో ఉమ్, ఇంకో ఒక అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఒక చిత్తూరుకు సంబంధించిన వ్యక్తి పేరు మీద వచ్చింది. అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్. ఉమ్, ఆ 1956 నుంచి మనం ఎక్కడ ఉన్నాం, 2025లో ఉన్నాం. అంటే 70 ఏళ్ల క్రితమే నేరం ఆ రోజే చేశారు చిత్తూరులో ఎవరో వచ్చి. ఈ రోజుకి ఈ పూటకి అది హైకోర్టులో పెండింగ్ ఉంది. ఎవరి పేరు మీద పెండింగ్ ఉంది? అవును పెద్దిరెడ్డి భార్య పేరు మీద పెండింగ్ ఉంది. అవును. ఏం సంబంధం అంటే ఉమ్, ఎట్లా సంబంధం? అవును అవును. ఓకే. ఎక్కడ అవును, ఓకే. ఓకే, విద్యాసాగర్. 1959 ఎక్కడ, అవును 1908 అవును. ఎవరు వీళ్ళంతా, ఎక్కడి నుంచి వచ్చారు, అవును, ఏం ఓకే. సంబంధం? ఓకే ఓకే ఓకే. చాలా వెళ్తే చాలా ఉన్నాయి కానీ విద్యాసాగర్ గారు, ఓకే ఒక నిమిషం.